మీరన్నది బాగుంది. చరిత్రలో ఒక రాజ్యం ఇంకో రాజ్యం మీద దండెత్తింది. వాళ్ళు మతపరమైనదా ఇంకేదో పక్కన పెడితే వాళ్ళు ఈ రాజ్యం పైన దండెత్తిరు. ఈ రాజ్యాన్ని గెలిచిన తర్వాత ఈ రాజ్యం వాళ్ళ వశం అయిపోయింది కదా. ఈ రాజ్యంలో ఉన్నటువంటి దేవాలయాలు కానీ ఇంకేమైనా కానీ ఇప్పుడు అది వాళ్ళ వశము, అది వాళ్ళ సొంతం అయిపోయిన తర్వాత తిరిగి ఇవ్వమనడం ఎట్లాంటి సమంజసం అవుతుంది? ఈరోజు ఎవరు వశమైంది? ఇప్పుడు ఇది సెక్యులరు, రాజ్యాంగం వశమైంది. అవును. భారత రాజ్యాంగం ప్రకారమే, చట్టాల ప్రకారమే, చట్టాలకు లోబడే ఇవాళ అయోధ్య మందిరం అవుతుంది, చట్టాలకు లోబడే మధుర మందిరం అవుతుంది, చట్టాలకు లోబడే కాశీ మందిరం అవుతుంది, చట్టాలకు లోబడే చట్టాల పరిధి లోబడే ఈ జాతి పునర్నిర్మాణం అవుతుంది. అలహాబాద్ హైకోర్టు ఏం చెప్పింది? రెండు విషయాలు చాలా స్పష్టంగా చెప్పింది. ఒక మందిరము రెండు మతాలది ఎట్లయితుంది? ఒక ప్రార్థనా స్థలం ఏకకాలంలో రెండు ప్రార్థనా స్థలాలది ఎట్లయితుంది? తర్వాత ఆధారాలను పరిశీలించాల్సిందే. ఈ రకమైనటువంటి అడ్డుకునేటువంటిది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పింది. ఇక పనికి మాలిన ఒక యాక్ట్ ఒకటి ఉంది, 1991 ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్టు. దాన్ని అయోధ్య ఉద్యమం అప్పుడు ముస్లిం పక్షాలను సంతృప్తిపరచడానికి పివి నరసింహరావు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి యాక్టు. అడ్డం వస్తే యాక్టు ఎన్ని చట్టాలు వచ్చినాయి, ఎన్ని చట్టాలు పోయినాయి. ప్రజల ఆకాంక్ష ప్రజాస్వామ్యం లోపల రాముని మందిరం కడతాము అన్నటువంటి ప్రభుత్వాలనే ఇవాళ దేశంలో గద్దెనెక్కించారు. ఖచ్చితంగా ఆ ఆకాంక్ష నెరవేరుతుంది. రామ భక్తులము మేము, రాముడు గతంలో హిందువు అని చెప్పుకోవడానికి సిగ్గుపడేటువంటి వాళ్ళు ఇవాళ హిందువు అని గర్వంగా చెప్పుకుంటున్నారు. మొత్తం ప్రపంచం లోపల అమెరికాలో ఇవాళ శోభాయాత్రలు అవుతున్నాయి, ఇంగ్లాండ్ లోపల శోభాయాత్రలు అవుతున్నాయి. రేపు 40 పైగా దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారు. అయోధ్య మందిరం, అయోధ్య ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా మారబోతున్నది. వాల్మీకి రామాయణంలో ఉన్నట్టు ఆనాడు అవధ్ సాకేత నగరం ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మిక నగరం. భవిష్యత్తులో కూడా అయోధ్య నగరం ప్రపంచానికి స్ఫూర్తినిస్తుంది. నిజమైనటువంటి శాంతి, సౌభ్రాతృత్వము, నిజమైనటువంటి సుఖ సంతోషాలు ఎట్లా ఉండాలో రామరాజ్యం ఒక ఉదాహరణ. ఇవాళ దాన్ని ఈ కుహానా సెక్యులరిస్టులు రాముడు అనగానే మతతత్వము వాళ్ళకి తెలియదు, కనీస అవగాహన, గుడ్డిగా విమర్శించడం, మతోన్మాద భావజాలము ఈ దేశం లోపల కాలం చెల్లింది. ఓటు బ్యాంక్ రాజకీయాలకు కాలం చెల్లింది. ప్రజలకు అన్ని అర్థమైనాయి. మీరు ఇట్లా చెప్తే ఇట్లుంటుంది, కానీ చదువుకున్న చదువులు కానీ చెప్పిన విషయాలు కానీ జరిగినటువంటి చర్చ అంతా కూడా హిందుత్వమే మతోన్మాదము, పాపం అవతల వాళ్ళు మాత్రమే హిందువులకు భయపడి బ్రతుకుతున్నారు అనేటువంటిది కదా జరుగుతున్నటువంటి చర్చ. ఏం జరిగింది సతీష్ గారు? ఏం చదువుకున్నారు? కానీ ఈ ఒక 40-50 సంవత్సరాలు, 60 దురదృష్టం ఈరోజు రామాయణం చెప్తే మతోన్మాదం అవుతుంది, మహాభారతము భగవద్గీత చెప్తే మతోన్మాదం కూడా ఏదైనా ప్రపంచంలో అనేక యూనివర్సిటీలు మేనేజ్మెంట్ స్కిల్స్ పెంచడానికి భగవద్గీతను బోధిస్తున్నాయి. ఈరోజు కూడా మనం పాఠశాలకు పోతే ఈ దేశం పైన దురాక్రమణదారులు అలెగ్జాండర్ ది గ్రేట్ అయిపోయిండు, బాబర్లు, అక్బర్లు, ఔరంగజేబులు, టిప్పు సుల్తాన్లు, వీళ్ళు ఒక హీరోలు అయిపోయినరు. ఈ పనికి మాలిన దురాక్రమణదారుల చరిత్ర కదా మనకు బోధించింది. ఒక ఛత్రపతి శివాజీ ఈ దేశానికి ఆదర్శం, ఒక రాణా ప్రతాప్ ఈ దేశానికి ఆదర్శం, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి ఈ దేశానికి ఆదర్శం, ఒక రాణి రుద్రమ ఈ దేశానికి ఆదర్శం. శ్రీరాముడు ఎట్లా జీవించాలనో జీవించి చూపెట్టిండు. శ్రీకృష్ణుడు ఈ దేశం లోపల ఏ విధంగా వ్యవహారాలను నడపాలనో దశను చూపెట్టిండు. ఇది కదా మన చరిత్ర. ఈ ప్రపంచం లోపట, కేవలం భారతదేశం లోపటనే ఈ ప్రపంచంలో ఎన్ని మతాలు పుట్టినాయో, ఆ మతాలన్నీ ఇక్కడనే స్వేచ్ఛగా ఉన్నాయి. మీరు చెప్పండి, 100% ఇస్లామిక్ కంట్రీలలో ఈరోజు సుఖ సంతోషాలు ఉన్నాయా? సౌదీ కంట్రీస్ అవన్నీ ఉన్నాయి కదండి. ఎక్కడున్నాయి? వీళ్ళ ప్రార్థనా మందిరం మీద వాళ్ళ దాడులు, వాళ్ళ ప్రార్థనా మందిరాల మీద వీళ్ళ దాడులు. 100% ఇస్లాం దేశాలే, 100% క్రిస్టియన్ దేశాలు అశాంతితోటి కొట్టుమిట్టాడుతున్నాయి కదా. భారతదేశం ఇన్ని భిన్నత్వంలో ఏకత్వం ఉంది, ఇక్కడ మాత్రమే శాంతి ఉన్నది. దీన్ని అర్థం చేసుకోవాలా. ఇక్కడ మతోన్మాద భావజాలాన్ని పెంచి పోషిస్తామన్న రాజకీయాలు ఇంతకాలం నడిచినాయి. వాళ్ళ ఓట్లే, మొన్న కూడా మనం తెలంగాణ ఎలక్షన్లలో చూసినాం, రాజకీయాలతో సంబంధం లేదు కానీ రాజకీయాలను ముడిపెడుతున్నారు కదా, మతం ఆధారంగా ఓట్లు అడుగుతున్నారు కదా, మతం ఆధారంగా స్కీములు పెడుతున్నారు కదా, మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇస్తుంటున్నారు. ఎవరు మతోన్మాదులు? అంబేద్కర్ ఆలోచనలకు విరుద్ధంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా
ఇవాళ రాజ్యాంగ సభ ఆలోచనలకు విరుద్ధంగా మత రిజర్వేషన్లు ఇస్తా అంటుంది మతోన్మాదమా? ఇవాళ ప్రజలందరినీ కూడా సమానంగా చూడాలన్నటువంటిది మతోన్మాదమా? మతం ఆధారంగా స్కీములు ఇస్తామన్నటువంటి వాళ్ళది మతోన్మాదమా? లేకపోతే అందరినీ ఈక్వల్గా చూడండి అనేటువంటిది మతోన్మాదమా?